ఎండిన ఎముకలన్నీ సిగరించబడును. ప్రియ దేవుని సంగమా, ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నట్టే కనుక దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉంది. ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక మాట చదివించాను, ఎండిన ఎముకల సహితము సిగరింపచేయును. మన జీవితంలో అనేకమైన అవయములు ఎండిపోయిన వాటిగా ఉంటే కనుక దాన్ని మనం సిగరించగలము. మనము విశ్వాసముతో ఉండాలి, విశ్వాసము కలిగి మనం జీవించాలి, పట్టుదలతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. అప్పుడు ఎండిన ఎముకలన్నీ సిగరించబడునంటే కనుక ప్రార్థన మనకు ఆయుధము. కాబట్టి ప్రభు చదివిస్తున్నాడు, మీ విశ్వాసము నిన్ను స్వస్థపరచబడును గాక. విశ్వాసము లేకుండా ఏ కార్యము జరగదు. కాబట్టి మన ప్రతి కార్యముల పట్ల మనము ఏదైతే అవయములుగా మనము కలిగి ఉన్నామో దేవుడు సిగిరింప చేస్తున్నాడు. మరి నీవు ఆయన యందు భయభక్తి కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా? దేవుడు గొప్ప మేలుతో చేస్తూ ఉంటాడు. మన ప్రభువుని యేసుక్రీస్తు వారు చాలా చక్కటి విషయాలు, ఆయన మాటలు ఎన్నో మన సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటుంది కనుక మన పట్ల దేవుడు అనేకమైన మేలుకరంగా జరిగిస్తూ ఉంటాడు. ప్రియదేవ సంగమా, ఈరోజు మనము కూడా అటువంటి వారు ఉంటే కనుక ఈరోజు ప్రభువుని యేసుక్రీస్తు వారు నన్ను స్వస్థపరుస్తాడు అనే సందర్భంలో మనం అందరం కలిగి ఉండాలి. దేవుని మాట ద్వారా మనం అందరము జీవించాలి.